హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిజంగా ఇది తీపి కబురే. ఇక నుంచి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా సమయానికి జీతాలు చెల్లించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తుంది. అయితే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఇక కొన్ని శాఖలు మొదటి వారంలో, మరికొన్ని శాఖలు రెండో వారంలో, ఇంకొన్ని శాఖల్లో అయితే ఏకంగా నెల చివరన చెల్లిస్తున్నారు. కొందరైతే 2-3 నెలలకు ఒక్కసారి జీతాలు అకౌంటుల్లో జమ చేస్తున్నారు. దీంతో ఆయా ఉద్యోగుల కుటుంబ ఆర్థిక పరిస్థితి భారంగా మారుతుంది. ఉద్యోగులు తమ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. అందుకోసం కొన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సేవలు అందించే ఏజెన్సీలకు వారం రోజుల ముందే ఆయా బిల్లులు చెల్లించాలని సర్క్యులర్లో ఆదేశించినట్లు తెలిపింది. తద్వారా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించవచ్చునని ప్రభుత్వం భావిస్తుంది. ఏప్రిల్ నెల జీతం మే 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో పడే విధంగా ప్రణాళికలు రెడీ చేసినట్లు సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు అన్ని శాఖలకు హెచ్ఓడీలకు లేఖలు రాసింది. ప్రస్తుతం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుల విషయంలో సదరు ఏజెన్సీలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం లేదు. అయితే ఇక నుంచి 1వ తేదీనే జీతాల చెల్లింపు, పీఎఫ్, అలాగనే ఇతర అంశాలను ఆర్థిక శాఖ పర్యవేక్షించనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ను రూపొందించినట్లు సమాచారం. ఈ పోర్టల్లోనే ఏజెన్సీలు విధిగా ఉద్యోగుల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అందించిన ఆయా ఏజెన్సీలకు వారం రోజుల ముందే ప్రతి నెల బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఏజెన్సీలు తమ వాటా కింద పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.